న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో గంటన్నర నుంచి ఆయన్ని విచారిస్తున్నారు పోలీసులు. శ్రవణ్ రావు విచారణతో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కీలకంగా ఉన్న శ్రవణ్ రావుని పోలీసులు విచారిస్తున్నారు. సిట్ ఎదురు ఆయన హాజరవటం విచారణకు కూడా మనం చూస్తున్నాం. అయితే కేసుకు సంబంధించి ఇప్పుడు శ్రవణ్ రావు విచారణ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. శ్రవణ్ రావు విచారణ ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రోజు సిట్ అధికారుల ఎదుట శ్రవణ్ రావు సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశించిందో ఇక హాజరు కావాలని విచారణకి ఆ ఆదేశాలని అనుగుణంగా ఈ రోజు విచారణకు హాజరైనట్లు కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతానికైతే అధికారులు శ్రవణ్ రావుని విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో గంటన్నర నుంచి కూడా శ్రవణ్ రావుని విచారిస్తున్న క్రమాన్ని మనం చూస్తున్నాం. ఇక శ్రవణ్ రావు విచారణతో మరికొన్ని విషయాలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే బెయిల్ కోసం సంబంధించి శ్రవణ్ రావు సుప్రీంకోర్టుని ఆదేశించడం, అక్కడికి ఆశ్రయించడం కూడా జరిగింది. దాని తర్వాత విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు శ్రవణ్ రావుకు సూచించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రైట్ రానా, గంటన్నర నుంచి విచారణ కొనసాగుతుంది. అయితే ఈ గంటన్నర విచారణలో భాగంగా పోలీసులు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకి శ్రవణ్ రావు సమాధానాలు చెప్తున్నారా లేదా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కేవలం కొన్ని ప్రశ్నలకు మాత్రమే అతను ఆన్సర్ చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి వాడడానికి కోసం దానికి ఎవరు డబ్బులు సమకూర్చారు అన్న దానిపై కూడా దాని మీద ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఎవరు ఆదేశాలు ఇచ్చారన్న దానిపై కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేనట్టుగా మనకు సమాచారం అవుతుంది. 1.5 గంటలో దాదాపు ఇప్పటి వరకు 8 క్వశ్చన్స్ అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి మిమ్మల్ని ప్రేరేపితం చేస్తుంది ఎవరు, దీంట్లో మీకు వచ్చినటువంటి లాభం ఏంటి అనే దానిపై కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మీకు ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయమని మీకు ఆదేశాలు ఇచ్చారు, ఎక్కడ ఏ లొకేషన్ లో మీరు ఈ యొక్క ట్యాపింగ్ చేశారని దానిపై కూడా పోలీసులు అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులతో కూడా పోలీసులు మాట్లాడారు కాబట్టి అన్నిటి కూడా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇటు ప్రణీతరావు కానీ రాధాకృష్ణరావు కానీ తిరుపతన్న కానీ వీళ్ళందరితో పాటు భుజంగరావు కానీ వీళ్ళందరూ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసినప్పుడు శ్రవణ్ రావు యొక్క పాత్ర అనేది చాలా కీలకమైన కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఇప్పటికే సిట్ అధికారులు అనేక క్వశ్చన్స్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. దాంతోపాటు గతంలో శ్రవణ్ రావు ఆఫీసుల పైన ఇంట్లోన అధికారులు ఎప్పుడైతే దాడులు చేశారో ఆ దాడుల్లో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ హార్డ్ డిస్క్లు అన్నీ కానీ అప్పుడు వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పుడు చాలా వరకు కొంత డేటా అనేది అరెస్ట్ చేసినట్టుగా అధికారులు అప్పుడు గుర్తించారు. వాటిని రిట్రైవ్ కూడా చేశారు. సో దాంట్లో దొరికినటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని కొన్ని క్వశ్చన్స్ అనేది రెడీ చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ క్వశ్చన్స్ ఇప్పుడు ఆఫ్టర్ లంచ్ తర్వాత వారు అడగబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ కేసు నుండి శ్రవణ్ రావు తప్పించుకోవడానికి అనేక రకాలైన ప్రయత్నాలు కూడా చేశారు. మొదటగా దుబాయ్కి వెళ్ళాడు, దుబాయ్ నుంచి లండన్ వెళ్ళాడు, లండన్ నుంచి కూడా యుఎస్లో ఉండిపోయాడు. మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఇప్పుడున్న పరిస్థితి అరెస్ట్ చేయొద్దనేసి కూడా ఆ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత నేరుగా సిట్ అధికారుల ముందు ఇప్పుడు హాజరైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. రాత్రి 2:30 వరకు కూడా అతను హైదరాబాద్కి చేరుకోలేదు. హైదరాబాద్కి చేరుకున్న తర్వాత ఇప్పుడు 11:25 జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి అతను చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ప్రణీతరావు మొదటగా శ్రవణ్ రావుకు పరిచయమైనట్టుగా, తర్వాత ప్రభాకర్ రావు పూర్తి స్థాయి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రభాకర్ రావు యుఎస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు యుఎస్లో ప్రభాకర్ రావుని కలిసారా ఏంటనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మీరు ఎందుకు పారిపోవాల్సి వచ్చింది, మీ యొక్క ప్రమేయం లేనప్పుడు, మీరు తప్పు చేయనప్పుడు, మీరు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్ కానప్పుడు మీరు ఎందుకు పోలీసులకి సహకరించకుండా మీరు తప్పించుకొని పోయారన్న దానిపై కూడా క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దానికి మాత్రం అతను ఏదో కొన్ని పొడి సమాధానాలే చెప్పినట్టుగా మనకు సమాచారం. కానీ కొన్ని అంశాల్లో మాత్రం
ప్రభాకర్ రావు ఆదేశాలు ఇస్తేనే కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ మేము చేశామనేది కూడా అతనుగా చెప్పినట్టుగా తెలిసింది. ముఖ్యంగా దుబ్బాక ఎలక్షన్స్ కానీ మునుగోడు ఎలక్షన్స్లోనే ఈ యొక్క డబ్బు రవాణా ఎక్కువగా జరిగింది కాబట్టి ప్రత్యర్థి పార్టీల యొక్క కదలికలను, ఈ డబ్బులు ఎవరికి చేస్తున్నారు, దాంతోపాటు బీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఇస్తున్నారు అన్ని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా శ్రవణ్ రావు దగ్గర ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దానిపైన కూడా ఇప్పుడు క్వశ్చన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇదొక కీలక ఘట్టంగా కూడా మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. శ్రవణ్ రావు ఇప్పటి వరకు కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఈయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కేసు అనేది మరొక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ స్టేజ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. గతంలో కూడా మనం చూసాం శ్రవణ్ రావు ప్రభాకర్ రావు పారిపోయిన తర్వాత ఏకంగా పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దాంతోపాటు వారి యొక్క పాస్పోర్ట్లు కూడా వాళ్ళని రద్దు చేసినటువంటి నేపథ్యం. ఎప్పుడైతే వాళ్ళు ఒకవేళ ఇండియాకు వచ్చి ఏ ఒక్క ఎయిర్పోర్ట్లో దిగినా కూడా వెంటనే అలర్ట్ వచ్చేటువంటి ఏర్పాట్లు కూడా అప్పుడు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు శ్రవణ్ రావు హైదరాబాద్కు వచ్చారు. ఇప్పుడు విచారణని ఎదుర్కొంటున్నాడు. ఈ విచారణలో కీలకమైనటువంటి సమాచారాన్ని అతను చెప్తాడా లేదా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా కూడా సిట్ అధికారులు దానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అడిగిన ప్రశ్నలకి అతను ఎట్లాగో దాటవేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అతని నుంచి సమాధానం ఏ రకంగా తీసుకోవాలని దానిపై కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రెడీగా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఏసీపీ వెంకటగిరి కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా అక్కడ లోపల ఉన్నాయి కాబట్టి దాదాపు మొదటగా 3 వ్యక్తులు అతన్ని ప్రశ్నలు స్టార్ట్ చేశారు. ప్రశ్నలు స్టార్ట్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది అతని వద్ద లాగడానికి ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఇప్పటి వరకు అతను బీఆర్ఎస్ సంబంధించిన నేతలతో ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు మీకు ఆదేశాలు ఇచ్చారు, ముఖ్యంగా మీ హిట్ లిస్ట్లో ఎవరున్నారు, ఎందుకంటే టాప్ 10 టాప్ 20 అనేది ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్కి సంబంధించిన వ్యక్తులు, అదర్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు. సో వారి కదలికల ఎన్ని రోజుల పాటు మీరు పెట్టుకున్నారు, దాంతోపాటు వారి ఫోన్లు ఎక్కడెక్కడ ట్యాప్ చేశారు, ఏమేమి సమాచారం మీరు సేకరించారు, వచ్చినటువంటి సమాచారాన్ని మీరు ఎవరికి చేరవేశారు అనే దానిపైన ప్రధానమైనటువంటి విచారణ కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు వీళ్ళొక సర్వర్ రూమ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎక్కడి నుంచి ఈ యొక్క మొత్తం ఎక్విప్మెంట్ మీరు తీసుకొచ్చారు. ఎందుకంటే ఇలా ఎవరినైనా టాప్ చేయాలన్నా లేకపోతే ఇటు నక్సలైట్లు కానీ ఉగ్రవాదుల యొక్క ఫోన్ టాప్ చేయాలన్నా వాళ్ళ కదలికల్ని చేయాలన్నా కూడా ఖచ్చితంగా అలాంటి ఎక్విప్మెంట్ వాడతారు కాబట్టి ఇది ఎస్ఐబిలోనే ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ మీ దగ్గరికి ఎట్లా వచ్చింది, మీరు ఎందుకు ఎట్లా ఆపరేట్ చేయించాల్సిన అవసరం వచ్చింది, మీ యొక్క ప్రత్యేక బృందం ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేశారనే దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానితో పాటు ఈ ప్రణీత్ రావు మొదటగా ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో ప్రణీత్ రావు మొదటగా చెప్పిన పేరు ప్రభాకర్ రావు పేరు, అలాగే శ్రవణ్ పేరు. సో శ్రవణ్ మొదటి నుంచి కూడా ఈ కేసులో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగానే ఉన్నారు. సో ఆ డాక్యుమెంట్స్ లో కూడా చాలా వరకు కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇవాళ చాలా సుదీర్ఘమైనటువంటి విచారణనే శ్రవణ్ రావు ఎదుర్కోబోతున్నారు. ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ ఎవరిని లోపలికి రానిక్కడ కేవలం పోలీస్ సంబంధించిన అధికారులు మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించడం లేదు. సో పైన మాత్రం పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి అధికారులు మాత్రమే ఆ ఫ్లోర్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా లోపల ఉన్నటువంటి కానిస్టేబుల్స్తో పాటు వాళ్ళందరినీ కూడా బయటకి పంపించేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ముందు పెట్టుకొని శ్రవణ్ రావుని క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే రాధాకిషన్ రావు, భుజంగారావు, అలాగే తిరుపతన్న, అలాగే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా కొంత రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లతో పాటు ప్రముఖ బిజినెస్ మ్యాన్లు, ఇలాగే వైద్య రంగానికి సంబంధించిన వారు, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన వారు, రియల్టర్ల యొక్క ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. వాళ్ళ యొక్క వ్యక్తిగత మరినటువంటి సమాచారం అంతా కూడా దాంతోపాటు ట్యాపింగ్ అంటే చేయాలి, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఆర్థిక లావాదేవీలు వాళ్ళు ఎవరెవరితో డీల్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడతారు అనే అంశాలన్నీ కూడా ఎట్లా తీసుకున్నారు అనే దానిపై కూడా వాళ్ళు అందరూ స్టేట్మెంట్ రూపంలో కూడా ఇచ్చారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ రూపంలో చెప్పినట్టుగానే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నారు. శ్రవణ్ రావుని క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మరొక గంటన్నర తర్వాత అతనికి లంచ్ బ్రేక్ ఇస్తారు. ఒక అరగంట పాటు లంచ్ చేసిన తర్వాత మరొకసారి ఈ యొక్క విచారణ అయితే కొనసాగబోతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.